లెట్స్ టాక్ అబౌట్ యాంగ్జైటీ. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? లెట్స్ డిస్కస్. రీజన్ లేకుండా వచ్చే ఒక భయం, ఒక టెన్షన్, ఒక ఓవర్ థింకింగ్ లేదా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ని యాంగ్జైటీ అని అంటాం. చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 10 daysలో ఒక ఎగ్జామ్ ఉంది. నార్మల్ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడు? ఎగ్జామ్ వస్తుంది, నేను చదవాలి అనుకుంటాడు. కానీ యాంగ్జైటీ ఉన్న పర్సన్ ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నా ఫ్యూచర్ ఏమైపోతుంది, అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అనే థాట్స్తో ఓవర్ థింకింగ్ చేస్తాడు. మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా యాంగ్జైటీని ఫేస్ చేస్తే ఇమ్మీడియట్గా చేయాల్సిన కొన్ని టెక్నిక్స్ని చెప్తాను, ఫాలో అయిపోండి. ఫస్ట్ వచ్చేసి డీప్ బ్రీతింగ్ టెక్నిక్. అంటే ఇన్హేల్ ఫర్ 4 seconds, హోల్డ్ ఫర్ 4 seconds, ఎక్సేల్ ఫర్ 6 seconds. మీరు ఎంతసేపు ఎక్సేల్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది స్లో అవుతుంది. సెకండ్ వచ్చేసి గ్రౌండింగ్ టెక్నిక్. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఇక్కడ మీరు 5, 4, 3, 2, 1 మెథడ్ని ఫాలో అవుతారు. అంటే నేమ్ 5 things you can see, 4 things you can touch, 3 things you can hear, 2 things you can smell, 1 thing you can taste. ఇది మీ మైండ్ని ఇమీడియట్గా ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ వచ్చేసి టేక్ యువర్ ఫోన్, లేదంటే మీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ మీతో ఎవరు క్లోజ్ ఉంటారో వాళ్ళతో మాట్లాడండి, లేదంటే వాళ్ళని కలవండి. మీకు ఎవ్వరూ లేరు షేర్ చేసుకోనికి అన్నప్పుడు ఒక పేపర్లో రాసి దాన్ని కాల్ చేయండి. డైరీస్ రాయడం స్టార్ట్ చేయండి. ఇది చాలా బెటర్ ఉంటుంది, మీకు రిజల్ట్ తెలుస్తుంది ఏంటనే. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మెడిటేషన్. ఇది మీ థాట్స్ని స్లో చేస్తాయి. ఫిఫ్త్ వచ్చేసి హోల్డింగ్ ఐస్ క్యూబ్ లేదంటే కూల్ వాటర్తో మీ ఫేస్ వాష్ చేసుకోండి. ఇది కూడా మీ హార్ట్ రేట్ని స్లో చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోతే మీ హార్ట్, మీ చెస్ట్ని మీరు హ్యాండ్తో టైట్గా పట్టుకొని స్లోగా బ్రీత్ చేయండి. మీకు ఒక సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ ఎన్ని చేసినా ఆ యాంగ్జైటీ ఆ కొంచెం సేపటికి కాకుండా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుందంటే దెన్ కన్సల్ట్ డాక్టర్ ఆర్ సైకియాట్రిస్ట్. థెరపీ తీసుకోవడం తప్పేం కాదు. మీరు తీసుకుంటారు, నేను తీసుకుంటాను, చాలా మంది తీసుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ఇన్సెక్యూరిటీ,